ఉగ్రవాదంపై భారత వ్యతిరేక వైఖరిని వినిపించడానికి, అలాగే ఆపరేషన్ సింధూర్ తదనంతర పరిణామాలపై అసలు భారత్ స్టాండ్ ఏంటి అండ్ అంతర్జాతీయంగా సపోర్ట్ తీసుకోవడానికి ఒక 40 దేశాలు పర్యటించబోతూ ఉన్నారు మన డెలిగేట్స్, మన ఎంపీలు. దానిలో ఎన్డీఏ నుంచి 31 మంది ఉన్నారు, ప్రతిపక్షాల నుంచి 20 మంది ఎంపీలు ఉన్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం, ఎందుకంటే ప్రతిపక్షాలను కూడా ఇంక్లూడ్ చేయడం. కానీ శశి థరూర్ను ఆ లిస్టులో కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా చేర్చడం మీద చాలా అభ్యంతరాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ఇదే అబ్జెక్ట్ చేస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ చేసింది కరెక్టా, రైటా అంటే, తప్ప అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్పై మనం దౌత్య యుద్ధం ప్రకటించి సుమారు 51 మంది ఎంపీలని, వివిధ ఆఫీసర్స్ని, వందలాది మంది ఆఫీసర్స్ని మనం సుమారు 32 దేశాలకు పంపుతున్నాం. ఈ 51 మందిలో 31 మంది ఎన్డీఏ ప్రతినిధులు, ప్రస్తుత ప్రభుత్వం నుంచి, ప్రభుత్వం వాళ్ళ పార్ట్నర్స్ నుంచి. తర్వాత ఇంకో 20 మంది ఎన్డీఏ ఇతర మిగిలిన పార్టీలు, అన్ని అపోజిషన్ పార్టీస్ నుంచి 20 మందిని తీసుకున్నారు. ప్రతి ప్రతినిధి బృందంలో 32 దేశాలకు వెళ్ళే 7 ప్రతినిధి బృందాల్లో తప్పనిసరిగా భారత ప్రభుత్వం ఒక బ్యాలెన్స్ని పాటిస్తుంది. అందులో ఏంటి, హిందువులు, ముస్లింలు, అన్ని పొలిటికల్ పార్టీస్లు ఉండేలాగా, కనీసం ఎంపీల బదులు అధికారులైన ముస్లిమ్స్ ఉండేలాగా. ఎందుకు? భారతదేశం ఒక సెక్యులర్ రాజ్యాంగం, మతతత్వం లేని ఒక వైవిధ్యభరితమైన ఈ ఐడియా ఆఫ్ ఇండియా, భారత ప్రజాస్వామ్యాన్ని ప్రతినిధి బృందం ఉంటుంది. అంటే పాకిస్తాన్ మతతత్వంతో కూడుకుని ఈ ద్విజాతి సిద్ధాంతాన్ని ఓడించాలంటే ఇదేనమాట. ఈ విధంగా తీసుకున్న దాంట్లో కాంగ్రెస్ నుంచి ఒక 4-5 అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి ఉన్నారనమాట. కానీ కాంగ్రెస్ ఇవ్వని ఒక ప్రతినిధిని, అదే శశి థరూర్ని, ఎంపీని, తిరువనంతపురం ఎంపీని ఈ బీజేపీ లిస్టులో పెట్టింది. ఈయన్ని ప్రధానంగా అమెరికా, పనామాలంటే అమెరికాకే పంపిస్తుంది. అమెరికా ప్రధాన దేశం కాబట్టి ఆయనకి హెడ్ అనమాట శశి థరూర్ గారు. ఎందుకు ఇది పంపిస్తుందని కాంగ్రెస్ గుర్రుగా ఉంది. ఎందుకంటే ఒక పార్టీని, ఒక ప్రభుత్వం మీ నుంచి లిస్టు పంపించండి, ప్రతినిధులు పంపించండి దీనికోసం అంటే అన్ని పార్టీలు పంపితే అందులో శశి థరూర్ గారి పేరు లేకపోయినా ప్రభుత్వం ఇంక్లూడ్ చేయడం వల్ల ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం చాలా గుర్రుగా ఉంది. ఇది ఏ విధానికి దారితీస్తుందంటే, బీజేపీ తప్పు చేసిందా, కరెక్ట్ చేసిందా అంటే ఒక్క విషయం ఇక్కడ మనం ప్రధానంగా పరిశీలించాలి. అదేంటి, ఇప్పుడు ప్రస్తుతం మనం పాకిస్తాన్ అనైక్యతకి మనం ఐక్యతా రాగం ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్న ఐక్యత అనేది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం గుర్రుగా ఉండడం మంచిది కాదు. 2, శశి థరూర్ గారు. ఈ శశి థరూర్ గారే అంత అవసరమా అంటే ఎస్, అవసరమే. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బీజేపీ రిక్వెస్ట్ చేసి ఉండవలసింది, మీ శశి థరూర్ గారిని ఇంక్లూడ్ చేయమని. ఎందుకంటే ఈయన తోపు అంటే తోపే. ఎందుకంటే ఆయన యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి అండర్ సెక్రటరీగా పనిచేశారు. జ్ఞాని, ద ఐడియా ఆఫ్ ఇండియా అంటే నేను అంటున్నానని కాదు, ఇండియా ద పల్స్ ఆఫ్ ఇండియా, ఐడియా ఆఫ్ ఇండియా, అసలు భారత తత్వాన్ని బాగా చెప్పగలిగిన ఒక వ్యక్తి ఇప్పుడు చాలామందిలో శశి థరూర్ గారు ఒక్కళ్ళండి. ఈయన 2015లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం 200 సంవత్సరాల పాటు పరిపాలించి $40 ట్రిలియన్ మాకు దోపుకుందని ఒక రెపరేషన్ అనే ఒక అద్భుతమైన స్పీచ్ ఇస్తాడు. దాన్ని మోడీ గారు భారత పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీని పార్లమెంటు సాక్షిగా పొగిడి 545 మంది ఎంపీల చేత తప్పట్లు కొట్టించారండి మోడీ గారు. అది ఆయన యొక్క సత్తా. ఆయన ఒక 24 బుక్కులు రాశారు. ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్యులరిస్ట్. ఆయన మతతత్వవాది కాదు. సో ఇంత మేధావి అవసరం కావాలి మనకి, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డిప్లొమాట్ అయిన. సో ఆయన మాకు కావాలి అని కాంగ్రెస్ని రిక్వెస్ట్ చేసి ఉండవలసింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ టైంలో కాంగ్రెస్ కాదు, అన్ని ప్రతిపక్ష పార్టీల యొక్క సపోర్ట్ బీజేపీకి అవసరం. కాబట్టి బీజేపీ ఈ ఒక్క విషయంలో రాజకీయం చేసి ఉండవలసింది కాదు. కాంగ్రెస్ని రిక్వెస్ట్ చేసి ఉంటే గ్యారంటీ, రిక్వెస్ట్ చేస్తే తిరస్కరించలేని పరిస్థితి కాంగ్రెస్ క్రియేట్ చేసి ఇది చేస్తే బాగుండును. కాబట్టి ఈ టైం అనేది ఐక్యతా రాగం. పెద్ద ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం ఎటువంటిదంటే లౌకిక. భారతదేశాన్ని ఏమంటారంటే ప్రపంచంలో ఏ మినియేచర్ ఆఫ్ ది వరల్డ్, ఒక ప్రపంచానికి సూక్ష్మ రూపం భారతదేశం. ప్రపంచంలో ఎంత వైవిధ్యం ఉంటుందో భారతదేశంలో అంత వైవిధ్యం ఉంటుంది, ఎంత ఏకత్వం ఉంటుందో అంత ఏకత్వం ఉంటుంది. దాన్ని ప్రతిబింబించేదే భారతదేశం. ఈ ప్రతిబింబంలో ఎటువంటి ఒడిదిడుకులు తావు లేకుండా అన్ని పార్టీలతో వెళ్ళే విధంగా చేసి ఉండవలసింది. ఇక